నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. పొటాటోస్తో చేసే స్నాక్స్ ఎన్నో ఉన్నాయండి. ఆలు చిప్స్ అని, ఫ్రెంచ్ ఫ్రైస్ అని, ఆలు బజ్జీ అని చాలా రకాలుగా తింటుంటాం. ఈసారి ఇంకొంచెం వెరైటీగా అండ్ ఈజీగా క్రిస్పీ పొటాటోస్ని ఈవినింగ్ స్నాక్లో ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మరి క్రిస్పీ పొటాటోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ముందుగా కొన్ని పెద్దగా ఉన్న పొటాటోస్ని తీసుకుని నీట్గా వాష్ చేసుకుని తొక్క తీసేయాలి. ఇప్పుడు వీటిని అన్ని సైడ్స్కి ఎక్స్ట్రాస్ని కట్ చేసి ఈవెన్గా చేసుకుందాం. ఇలానే అన్ని పొటాటోస్ని కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని కట్ చేసుకున్న ఎక్స్ట్రాస్ని అందులో వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదండి, హ్యాపీగా కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు పొటాటోస్ని ఇలా కొంచెం ఫ్రైస్ కంటే లావుగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ కట్ చేసుకున్నాక వీటిని ఈ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. అదెలానో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక పీస్ని తీసుకుని అలానే ఒక 2 స్టిక్స్ని కూడా తీసుకోవాలి. పీస్ని ఇలా స్టిక్స్ మధ్యలో ఉంచి జాగ్రత్తగా పట్టుకుని పైవైపు నుండి స్ట్రైట్గా కట్స్ పెట్టుకోవాలి. పైన సైడ్ కట్స్ పెట్టుకున్నాక పీస్ని కింది సైడ్కి తిప్పుకుని ఇప్పుడు క్రాస్లో కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ షేప్ వచ్చేస్తుంది. ఇలానే అన్ని కట్ చేసుకుందాం. మనం సైడ్స్కి స్టిక్ పెట్టి కట్ చేయడం వల్ల పీస్ కింది వరకు కట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఈ షేప్ వస్తుంది. సో ఈ రెసిపీలో స్టిక్స్ కూడా చాలా అవసరం. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో ఈ పీసెస్ని వేసుకుని నెమ్మదిగా వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆలూలోని ఎక్స్ట్రా స్టార్చ్ అంతా క్లీన్ అవుతుంది. ఇంకా వాటర్ తీసేసి పొటాటోస్ని క్లాత్లో వేసుకుని నెమ్మదిగా వాటర్ అంతా తుడిచేయాలి. వాటర్ అంతా తుడిచేశాక పీసెస్ని మళ్ళీ బౌల్లోకి షిఫ్ట్ చేసి ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని మూత పెట్టేసి ఇలా షేక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కార్న్ఫ్లోర్ అన్ని పీసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదా, అన్నిటికీ కార్న్ఫ్లోర్ బాగా అంటుకుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆలు పీసెస్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం.
మనం ఇవి 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటామండి. అందుకనే ఫస్ట్ టైం కొంచెం ఫ్రై అవగానే తీసేస్తే సరిపోతుంది. ఇలానే మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందాం. అన్నీ ఫ్రై చేసుకున్నాక వీటిని చల్లారనిచ్చి మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈసారి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి అన్నప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే అన్నిటినీ సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకున్నాక పైనుండి కొంచెం ఉప్పు జల్లుకుని, కొంచెం చాట్ మసాలా జల్లుకుని, అలానే కొంచెం కారపొడి కూడా జల్లుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మన సూపర్ క్రిస్పీ పొటాటోస్ రెడీ. రెగ్యులర్గా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే కూడా ఇవి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఆలు మాత్రం కొంచెం పొడుగ్గా అండ్ నీట్గా చిప్స్కి యూజ్ చేసే ఆలు లాగా ఉండేలా చూసుకోవాలి. అలా అయితే షేప్ కట్ చేయడం ఈజీ అవుతుంది. మరి క్రిస్పీ పొటాటోస్ రెసిపీని ఈవినింగ్ టైం స్నాక్స్లో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.